తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. 3 విషయాల గురించి ప్రస్తావించదలుచుకున్నాను ఈ రోజు. మొదటిది రాజధాని, రెండోది రాష్ట్ర రాజకీయాలు, మూడోది చిరంజీవి చివర్లో ఒక్క పాట 3-4 నిమిషాలు. అది విన్న తర్వాత మీరు 100 ప్రశ్నలు అడగమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. వెనకాల బ్యానర్ ఒకటి ఉంది. ఆ బ్యానర్ ఏంటంటే 300 సంవత్సరాల క్రితం వీర బ్రహ్మేంద్ర స్వామి అని ఒక సెయింట్ ఉండేవాడు. ఆయన కాలజ్ఞానం అని రాశాడు. ఆ కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని చెప్పాడు. ఎన్నోరు చెప్పాడు, అన్నీ జరిగాయి. తిరుపతి రాజధాని నగరం కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు. 70 సంవత్సరాల క్రితం ఎన్జి రంగా గారు 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర విభజన అయ్యే సమయంలో నెహ్రూకు చెప్పాడు, నెహ్రూ గారు తిరుపతిని రాజధాని నగరం చేయమని. సంజీవ్ రెడ్డి గారు బలం ఎక్కువ ఆయనకి ఆ రోజు. దాన్ని మోసం చేసి కర్నూలుకు తీసుకెళ్ళాడు. కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చింది. హైదరాబాదు నుంచి మరి అది ఆ శపించబడ్డ స్థలం, దాని పేరు మర్చిపోయి, అమరావతి కాకుండా ఒకటేందో అంటారు దాన్ని, ఏందా చిరంజీవి దాన్ని, తుళ్ళూరు తర్వాత వైజాగ్. రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఎక్కడంటే గాల్లో ఉంది ఈరోజు. నాకు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి వాక్యాలు రాసి ఉన్నాయి కాలజ్ఞానంలో. అవి 100 సార్లు దినంలో గుర్తొస్తున్నాయి. అందుకే మీ దగ్గరకు వచ్చా. తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది అని ఆయన చెప్పాడు. నేను చెప్తున్నాను, తిరుపతి రాజధాని నగరం కావాలి, రావాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు? రాయలసీమలో కరువులు, కాటకాలు, ఆకలి, అప్పులు, ఆవేదన, కన్నీళ్లు, కష్టాలు. ఈ తీరేది ఎప్పుడు తీరుతుంది? 70 సంవత్సరాలు దాటిపోయింది, 75 సంవత్సరాలు. మరి ఈ కన్నీళ్లు, కష్టాలు, కరువులు, రైతులు వాళ్ళ బాధలు తీరాలంటే రాజధాని నగరం ఒక్కటే మార్గం. హైదరాబాదులోకి రాజధాని వెళ్ళింది, ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. రాయలసీమ ప్రాంతం ఈ క్షణం వరకు అభివృద్ధి లేదు. మాకు మిగిలింది ఒకటి రాళ్ళు. నీళ్లు లేవు, గోదావరి నీళ్లు రావు, కృష్ణా జలాలు రావు. ఆ రాళ్లతోనే బ్రతకాలనా రైతులు, కూలీలు, పేదలు, నిరుపేదలు? ఎవరు పైకి వచ్చారు రాయలసీమ నుంచి? ఒక 10 మంది హైదరాబాదు బంజారా హిల్స్లో పైకి వచ్చి ఉండొచ్చు, ఇంకొక 10 మంది కాంట్రాక్టర్లు పైకి వచ్చి ఉండొచ్చు. ఈరోజు రాయలసీమలో కనపడుతున్నది కన్నీళ్లు, కష్టాలు, అప్పులు, ఆవేదన. ఇది తప్ప ఏమీ లేదు. దీనికి పరిష్కార మార్గం తిరుపతి రాజధాని. ఎందుకు తిరుపతినే చెయ్యాలి రాయలసీమ జిల్లాల్లో? ఇది అందరికీ ఆమోదం. తిరుపతి అంటే అటు ఉత్తరాంధ్ర కానీ, కోస్తా ఆంధ్ర కానీ, రాయలసీమ కానీ, పలనాడు, తిరుపతి అంటే ఆగిపోతారు అందరూ. మరి ఇక దేనికి చెప్పినా ఎందుకులే అంటారు. మరి అంతేకాదు, చక్కటి వాతావరణం. బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ లాగా అక్కడ హిల్స్ ఉన్నాయి, వెంకటగిరి హిల్స్ ఉన్నాయి, రాపూర్ హిల్స్ ఉన్నాయి. వాతావరణం అద్భుతం. హైదరాబాదు కంటే ఏమీ తీసిపోదు. 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. రైతులను ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. అమరావతిలో లాగా 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఏర్పేడు నుండి రాపూరు దాకా ఖాళీగా ఉన్నాయి. మంచినీళ్లున్నాయి. కండలేరు, సోమశిలలో దగ్గరగా ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. 7 జాతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, 7 జాతీయ రహదారులు ఉన్నాయి, 100ల కొద్ది హాస్పిటల్ ఉన్నాయి, 100ల కొద్ది మరి విద్యా సంస్థలు ఉన్నాయి. ఇంతకంటే అనువైనటువంటి వాతావరణం భారతదేశంలోనే లేకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇది అందరికీ ఆమోదయోగ్యం.
అందుకే ఈ విషయాన్ని నేను ఈరోజు బయట చెప్పేదానికి వచ్చాను. మరి ఆయన ఎవరో ఒక రిటైర్డ్ కాదు, ఎక్స్ టీటీడీ చైర్మన్ చెప్పాడు ఇది హైదరాబాదు. ఎందుకు పోవాలి హైదరాబాద్కే? ఏంది ఇది పిచ్చి ఆలోచనలు చేస్తుంది వైసీపీ? ఏంది 3 రాజధానులు అంటావు, మళ్ళీ హైదరాబాద్ అంటావు. మరి రాయలసీమలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు, తిరుపతిలో చదువుకున్న చంద్రబాబు నాయుడు స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకు ఆ తుళ్ళూరుకు వచ్చాడు ఆ భూములు అమ్ముకునేదానికి. ఈయన విశాఖపట్నం పోయి భూములు ఆక్రమించేదానికి ఆడ రాజధాని అంటాడు. ఎందుకు చేస్తున్నారు వైసీపీ కానీ టీడీపీ కానీ నేను అడుగుతున్నారు. చంద్రబాబుకు దమ్ముంటే జవాబు చెప్పాను, తిరుపతి కాదని చెప్పాను, జగన్మోహన్ రెడ్డికి కాదని చెప్పాను. సవాలు విసురుతున్నాయి ఈరోజు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతి. తిరుపతి తిరుపతి అంతర్జాతీయంగా అందరికీ తెలిసినటువంటి ప్రాంతం. తిరుపతి రాజధాని కావాలని ఆ రోజు చెప్పాడు సెయింట్, నేను చెప్పేది కాదు. సెయింట్ ఆయనకి 300 సంవత్సరాల తర్వాత అసలు స్వతంత్రం వస్తుందో కూడా తెలియదు, ప్రజాస్వామ్యం వస్తుందో కూడా తెలియదు. ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి వాక్కులకి ప్రతి మాట చెప్పిందల్లా జరిగింది. నేను కూడా చెప్తున్నాను, ప్రజలందరూ అనుకుంటున్నారు తిరుపతి రాజధాని అవుతుందని. రెండో విషయం రాష్ట్ర రాజకీయాలు. రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి. పాకిస్తాన్ కంటే హీనంగా తయారైపోయినాయి. పాకిస్తాన్ కంటే హీనంగా తయారైపోయాయి. కాంగ్రెస్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఎవరు కోరుకుంటున్నారు? ఎస్సీలు కావాలని కోరుకుంటున్నారు, మైనారిటీలు కావాలని కోరుకుంటున్నారు, ఉపాధ్యాయులు కావాలని కోరుకుంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావాలని కోరుకుంటున్నారు, సర్పంచులు కావాలని కోరుకుంటున్నారు, వ్యాపారస్తులు కావాలని కోరుకుంటున్నారు, విద్యావంతులు కావాలని కోరుకుంటున్నారు, అంగన్వాడీ వర్కర్లు కావాలని కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో అందరూ కాంగ్రెస్ 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 అంటున్నారు. మరి ఇది పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఆయన ఎవరో బీహార్, ఆయన అసెస్మెంట్ కాదు. నేను చెప్తున్నాను 10 సీట్ల లోపులో పడిపోతాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు 1982-83 ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడినటువంటి ఎన్టీ రామారావు ఆత్మ క్షోభిస్తూ ఉంది ఈరోజు. చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి 11:30 గంటలకి అమిత్ షా ఇంటికి వెళ్ళి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని అమ్మేసి వచ్చాడు. ఇందుకొరక తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఎన్టీ రామారావు ఏం చెప్పాడు? ఆంధ్రుల ఆత్మగౌరవం అంటే ఏడుందా ఆత్మగౌరవం? ఇందుకు వెళ్ళావు అమిత్ షా ఇంటికి? ఏంటి అర్ధరాత్రి పోవాల్సిన నీకు అవసరం ఏమొచ్చింది? ఇందుకు ఈ అగచాట్లు, పనికి మాలిన అగచాట్లు అంటున్నాను. మరి షర్మిలమ్మ రావడం కాంగ్రెస్కి లాభం. మొరేల్ బాగా పెరిగింది కాంగ్రెస్ వర్కర్లో. ఆమె మొన్న ప్రమాణ స్వీకారానికి వస్తే అప్పటి వరకు నోరు తెరవని కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్ల పైన కూర్చొని పోలీసులు నశించాలంటే మేము నవ్వుకుంటా ఉండే, ఎవరినైనా మీకు ఎన్నాళ్ళ తర్వాత వచ్చిందిరా ధైర్యం అని. మరి షర్మిలమ్మ వచ్చిన తర్వాత పార్టీలో మొరేల్ పెరిగింది. ఎవరో చెప్తున్నారు నాకు ఇప్పుడే, మరి పేపర్లో మిగిలిన పార్టీలకు లేనటువంటి కవరేజ్ బ్రహ్మాండంగా వస్తున్నారు. మంచిగా రాస్తున్నారో చెడ్డగా రాస్తున్నారో ఏమి రాస్తున్నారు అయితే ప్రతిరోజు షర్మిలమ్మ పేరు, కాంగ్రెస్ పేరు. మేము పచ్చలాడితే కూడా రాసేవాళ్ళు కాదు, 3వ పేజీలోనో 7వ పేజీలోనో. ఈరోజు అడగకుండానే ఫ్రంట్ పేజీలో బ్యానర్లు పెట్టి రాస్తున్నారు. మరి కాంగ్రెస్ మైలేజ్ పెంచింది షర్మిలమ్మ. నేను చెప్తున్నాను, మహిళలందరూ కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహిళ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు కావడం మొట్టమొదటిసారి. వాళ్ళు అనుకుంటున్నారు మహిళలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా ఏమి జయలలిత లాగా ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళ ముఖ్యమంత్రి కాకూడదా అని అంటున్నారు. షర్మిలమ్మను ముఖ్యమంత్రిగా చూడాలన్నటువంటి మహిళలు అన్ని పార్టీల్లో మొదలైనాయి.
ఇది ప్రజల్లో గుబులు మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి మీరందరూ నమ్మరుగా నేను చెప్తున్నా, 130 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి విజయాన్ని సాధించబోతా ఉంది. 10 స్థానాలు లోపల మరి జగన్ పడిపోతున్నాడు, 2వ స్థానంలో చంద్రబాబు నాయుడు ఉండబోతున్నాడని తెలియజేస్తూ, ఈ మధ్య నేను తిరుపతిలో అరిశాను, గట్టిగా మాట్లాడాను, వినపడ్డట్లేదు. అందుకే మళ్ళా వినపడేటట్టుగా ఇంకొకసారి అడగాలనుకుంటున్నారు మీ ద్వారా. చిరంజీవిని కాంగ్రెస్ అభ్యర్థిగా తిరుపతి నుంచి పోటీ చేయమని అభ్యర్థిస్తున్నా మరొకసారి. ఎన్ని అమితాబ్ బచ్చన్లు అయితే ఎన్టీ రామారావు అవుతాడు, ఎన్ని అమితాబ్ బచ్చన్లు అయితే ఎంజీఆర్ అవుతాడు. మరి చిరంజీవి యాక్టర్గా పద్మవిభూషణ్ గ్రహీతగా కాదు, ముఖ్యమంత్రి అయ్యేదానికి చివరి అవకాశం. కాపు బలిజలు ముఖ్యమంత్రులు కావాలని కోరుకుంటున్నారు. ఈ అవకాశం మీరు కానీ పోంగొట్టుకుంటే ఇంకొక 10 సంవత్సరాల్లో కాపు బలిజలు ముఖ్యమంత్రులు కాలేరు. మీరు చిరంజీవి గారు వచ్చి తిరుపతిలో పోటీ చేయి, నేను గెలిపిస్తా, నామినేషన్ వేసిపో, 50,000 ఓట్లతో గెలిపిస్తాను. ఖచ్చితంగా మా పార్టీలో షర్మిలమ్మ వీళ్ళందరూ ఉన్నా కూడా నేను అందరినీ కన్విన్స్ చేసి చిరంజీవిని ముఖ్యమంత్రి చేసేదానికి ముందొస్తానని తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ చేతులెత్తి ప్రార్థిస్తున్న ఒక పాట. ఆ పాటను 3 నిమిషాలే ఉంటుంది, దయచేసి వినండి. ఆ తర్వాత 100 ప్రశ్నలు అడగండి, నేను జవాబులు చెప్తాను. అయ్యా